Okay, given if x is acute and sin x plus 10 is equal to cos of 3x minus 68, we have to find the value of x in degrees. x ని మనం డిగ్రీస్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. x అనేది acute యాంగిల్ అంటే 0 to 90కి మధ్యలో ఉంటుంది. అలానే కండిషన్ ఇలా ఉంది, sin of x plus 10 is equal to cos of 3x minus 68. Okay, we have to find the value of x. సో దీన్ని మనం ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. సైన్ ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు, ఇది కాస్ థీటా అనుకున్నట్లయితే, కాస్ థీటా అంటే సైన్ 90 మైనస్ థీటా. సో 90లో నుండి ఆ మొత్తాన్ని మనం మైనస్ చేస్తున్నాం. ఈ విధంగా నోట్ చేయొచ్చు. సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా వస్తుంది, లేదంటే సైన్ 90 ప్లస్ థీటా. సైన్ 90 ప్లస్ థీటా మీన్స్ 3x మైనస్ 68. ఓకే, సో ఇంతవరకు మనం థీటా అనుకుందాం. సైన్ 90 ప్లస్ థీటా కాస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఆల్సో కాస్ థీటా. సో ఒకసారి ఈ రెండు తీసుకుందాం. సో సెకండ్ కేసులో ఈ రెండు తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో రెండు పక్కల సైనే ఉంది కాబట్టి సైన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 10, ఫస్ట్ ఈ కేసు మనం చూసినట్లయితే 90 మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 68. ఓకే, సో ఈ 3x లెఫ్ట్ సైడ్ వస్తే 3x ప్లస్ x 4x, 90 ప్లస్ 68 158. సో 10 ఇటు వస్తే మైనస్ 10 148 వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 4 3 జా 4 7 జా 4 3 జా 12 4 7 జా 28 డిగ్రీస్. అట్లానే సెకండ్ కేసులో x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 3x మైనస్ 68. ఓకే, 3x లెఫ్ట్ సైడ్ వస్తే x మైనస్ 3x, 90 మైనస్ 68 అంటే ఇంకొక సో 22 ఉంటుంది. ఈ 10 అనేది రైట్ సైడ్ వచ్చేస్తే మైనస్ 10. సో మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. ఓకే, మైనస్ రైట్ సైడ్ వెళ్తుంది అది. మరి సిన్స్ x అనేది అక్యూట్ యాంగిల్, ఓకే, సిన్స్ x is acute, therefore x is equal to 37 degrees. ఇక్కడ acute యాంగిల్ అంటే 0కి 90కి మధ్యలో ఉండాలి. దిస్ యాంగిల్ బిలాంగ్స్ టు 0 to 90. ఓకే, సో ఈ ఇంటర్వల్లో మైనస్ 6 అనేది ఉండదు కాబట్టి ఫైనల్గా మనం x is equal to 37 degrees ఈజ్ అవర్ ఆన్సర్.